కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,117 మందిని గుర్తించినాం. వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేసేసినాం. ఆర్డర్లు ఇచ్చేసినాం, రెగ్యులరైజ్ చేసినాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది. అన్ని రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడు కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్కాస్ అని అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి 1,00,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం. ఈరోజు మళ్ళీ యాప్కాస్ను నీరు గారుస్తున్నారు. గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు నాయుడు మందులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం వల్ల, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పి కొత్త స్టోరీలు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కన్నుబడింది, 1,00,000 మందికి పైగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగస్తుల మీద కన్నుబడింది, దాదాపుగా 1,35,000 మంది పైచిలుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం.